ఒకప్పుడు బంజరు భూమి, ఇప్పుడు ఒక కార్ అడవిగా మారిపోయింది. ఎలా అంటే మనం రాజస్థాన్‌లో ఉన్న జయపూర్ దగ్గరికి వెళ్లి చూద్దాం. జయపూర్ దగ్గర 500 ఎకరాల భూముండేది. ఒక గడ్డిపోచ కూడా మొలవని ఆ బంజరు నేల కొంచెం కొంచెంగా ఎడారిలా మారుతుంటే, పర్యావరణం మీద అపారమైన ప్రేమ కలిగి దాన్ని పరిరక్షించాలి అని వినూతన ఆలోచనలు చేసే మన్విందర్ సింగ్ షిఖావత్‌కి ఒక చక్కని ఆలోచన వచ్చింది. పాత పద్ధతిలో చెరువులు తవ్వి వాన నీటిని వాటిల్లో నిలువ చేస్తే ఎలా ఉంటుంది అని. అతని ఊరు మొత్తం మొదట్లో ఆ ఆలోచనకి నవ్వినా, అతని పట్టుదల చూసి నవ్విన ఊరు వాళ్ళే అతనితో చేతులు కలిపారు. అలా ఒకరి కల అందరికీ కృషిగా మారింది. అలా చెరువులు నిండాయి. చెరువులతోటి భూమికి జీవం వచ్చింది. ముందు గడ్డిపోచ మొలిచింది. తర్వాత మొక్కలు పెరిగాయి. ఆ తర్వాత పెద్ద వృక్షాలయ్యాయి. చెట్లతో పాటు పక్షులు, జంతువులు కూడా వెనక్కి వచ్చాయి. ఒకప్పుడు గడ్డి పోచ కూడా మొలవని ఆ బంజరు నేల ఇప్పుడు ధన్ ఫోగి అని అడవిగా మారింది. ధన్ ఫోగి మనకి ఒక చక్కని పాఠం నేర్పిస్తుంది. చిన్న ఆలోచన కూడా పెద్ద మార్పు తేగలదు అని. మన చుట్టూ ఉన్న ఇలాంటి హీరోస్ ని చూసేటప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న సమస్యల్ని గమనిస్తే, వాటిని పరిష్కరించటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీరు పరిష్కరించాలి అనుకుంటున్న సమస్యలేంటో కామెంట్ చేయండి. పరిష్కారం దొరుకుతుందేమో వెతుకుదాం.